హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ నుండి. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ అండి. సో ఈరోజు మనం పోడ్కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. పోడ్కాస్ట్ అంటే నథింగ్ బట్ ఒక ఎఫ్ఎం రేడియో లాంటిదండి. మీరు ఎఫ్ఎం రేడియో ఉంటారు, అంతకుముందు మనం ఆల్ ఇండియా రేడియో తెలుసు. సో వాటికి కొత్త రూపమే ఈ పోడ్కాస్టింగ్ అనమాట. అంటే ఆడియో డిజిటల్ మార్కెటింగ్, అంటే మన వాయిస్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయడం అనమాట. సో ఈ వాయిస్ ద్వారా ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేస్తారంటే, దానికి ఒక వెబ్సైట్ లాగా ఒక డొమైన్ నేమ్ కొనుక్కుంటాం. అంటే ఆ బిజినెస్ రిలేటెడ్ ఒక నేమ్ కొనుక్కుంటాం. తర్వాత దానికి ఒక హోస్టింగ్ కొనుక్కుంటాం. హోస్టింగ్ అంటే స్పేస్ అనమాట. ఆ స్పేస్ కొనుక్కుంటాం. ఈ రెండింటిని క్లబ్ చేసి దానికి కూడా ఒక వెబ్సైట్ లాగా మనం ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని అక్కడ మొత్తము ఆడియోకి సంబంధించినవి పెడుతుంటాం. ఆ ఆడియోకి ఫ్రంట్ పేజ్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా, అట్లా ఆ ఆడియో కూడా ఒక థంబ్నెయిల్ ఉంటుంది అనమాట. ఆ థంబ్నెయిల్ పెట్టేసుకొని ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ రోజు వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటారనమాట. ఆ సబ్జెక్టు రిలేటెడే మాట్లాడుతుంటారు. అది ఇంటర్వ్యూ అవ్వచ్చు, తర్వాత ఇంకా డైరెక్ట్ ఎపిసోడ్ల కింద దాన్ని రికార్డ్ చేసి చేస్తారండి. వెరీ పాపులర్ అనమాట. ఈ రోజుల్లో చాలామంది బుక్స్ చదవడం మానేశారు అంటున్నారు, కానీ ఆడియో బుక్స్ అనేవి వింటున్నారు. అంటే వాయిస్ ద్వారా వింటున్నారనమాట. వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ, తర్వాత ఇంకేదైనా పని చేస్తూ కూడా ఆడియో అనేది వినడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు బుక్ చదవాలంటే సో మనం టైం కేటాయించి అదే పనిగా చదవాలి, లేదా వీడియో చూడాలన్నా అట్లే చూడాలి. సో ఈ ఆడియో ఏంటంటే అంత పవర్ఫుల్ అయిపోయిందండి ఆడియో మార్కెటింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ పోడ్కాస్టింగ్ అనమాట. వరల్డ్ వైడ్గా తెలుగులో నేషనల్ వైడ్గా చాలా పోడ్కాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ పోడ్కాస్టింగ్ గురించి సో మనం అంటే నేను ఫ్యూచర్లో మంచి వీడియో చేస్తాను, ఎక్స్క్లూజివ్ వీడియో, చాలా లాంగ్ వీడియో చేస్తాను. జస్ట్ మీకు అవగాహన కోసం ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను అవుట్స్కట్లో ఉన్నానండి. ఎక్కడ ఉన్నానన్నది మీకు చెప్పలేను, డ్యూ టు సమ్ రీజన్స్ అనమాట. సో గ్రీనరీ వాతావరణం తీయాలని ఇలా తీస్తున్నాను. క్వాలిటీ రావచ్చు, రాకపోవచ్చు, మీకు వీడియో నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా నచ్చే తీరుతుంది. నచ్చేలా తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి. థ్యాంక్ యూ.